లక్ష్మణ్ గారు. సో కేసు ప్రాసెస్ మనం గమనించినట్లయితే ఇప్పటివరకు సుమారు 40 మంది అక్యూజ్ని చూపించడం జరిగింది. అవును. ఛార్జ్ షీట్ 19 అందరికి మాత్రమే వేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా కూడా కొంత అబ్స్కాండింగ్ ఉన్నారు కనుక ఇప్పుడు వరకు ఇందాక మన వెంకటరామరెడ్డి గారు చెప్పినట్లుగా ఈ హార్డ్ డిస్క్ అనేది టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మరి రిస్టోర్ చేసి దాని ప్రకారంగా కూడా మళ్ళీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎప్పుడో క్లారిటీ అయిందండి. ఎట్లా క్లారిటీ అయిందంటే ఆపరేషన్ బిగిన్ కాకముందు, ఆపరేషన్ బిగిన్ అయిన తర్వాత, ఆపరేషన్ బిగిన్ కాకముందు పాలసీ మేకింగ్ కానీ, తర్వాత ఈ అపాయింట్మెంట్స్ అంటే హోదా లేని వ్యక్తిని తీసుకొచ్చి ఎవరు రైల్వే ఉద్యోగులు పనిచేసే వ్యక్తి ఐఏఎస్ ర్యాంకు సంబంధించిన బెవరేజ్ కార్పొరేషన్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కమిషన్గా కానీ ఈయన నియమించిన రోజు జరిగినటువంటి అంశంలో సీఎం పేసీ సంబంధించిన కరస్పాండెన్స్ ఏదైతే జరిగిందో సెంట్రల్ గవర్నమెంట్కి కానీ, తర్వాత పాలసీ మేకింగ్లో కానీ అన్ని, తర్వాత ఎవరైతే వాసుదేవరెడ్డి గారు ఉన్నారో ఆయన కోరిక మేరకు ఆయన ఎండిగా అపాయింట్మెంట్ అయిన తర్వాత గవర్నమెంటే ఎలాంటి మినిట్స్ ఆఫ్ బుక్స్ లేకపోతే మినిస్ట్రీ యొక్క సంబంధించినటువంటి ఆ సమ్మతి లేకుండా, కేబినెట్ సమ్మతి లేకుండా సీఎం లెవెల్లోనే జరిగిన అంశం అదంతా కూడా అప్పుడే ప్రూవ్ అయింది. తర్వాత ఆపరేషన్స్ ఎక్కడి నుంచి అయితే ఎగ్జిక్యూషన్ వచ్చిందో, ఏదైతే ఆపరేషన్కి ఎగ్జిక్యూషన్ వచ్చిందో అదొక అంశంలో ఈ మొత్తం కూడా క్రోడీకరించినప్పుడు డెఫినెట్గా సీఎం గారు రోల్ రుజువైంది. అట్లాగే ఎలక్షన్లో ఫస్ట్ నుంచి అదే నేను చెప్తుంది, ఎలక్షన్లో ఈ డబ్బుని ఇరివిగా పనిచేసినట్టు విధానం చేసినప్పుడు ఏ పార్టీ ఖర్చు పెట్టారు, ఏ పార్టీ అభ్యర్థులు ఖర్చు పెట్టారు, ఎవరు ఆదేశాల మీద ఖర్చు పెట్టారనే అంశంలో కూడా సీఎం గారి రోలు పూర్తి స్థాయిలో కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇక ఛార్జ్ షీట్ అనేది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది కనుక డిపెండ్ అపాన్ దట్ వాళ్ళు ఎవిడెన్స్ అని బట్టి సెక్యూరిటీని బట్టి చేస్తారు కనుక నేనైతే ఇంకొక 3 నెలల్లో పూర్తి స్థాయిలో ఫైనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు మీరు చర్చలో పాల్గొన్నందుకు. ఇక దీంట్లో ఈడీ ఎందుకు ఎంటర్ కావడం లేదు ఈ కేసులో అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గానే ఉంది. అది నేనే అడుగు అనుకున్నా, బాలకోట గారు కూడా దాన్ని ప్రస్తావించారు. ఇంత కీలకమైన దీంట్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, 98,000 కోట్ల రూపాయలు నగదు లావాదేవీలు జరిగాయి, డిజిటల్ విక్రయాలు చేయకుండా నగదు తీసుకునే చేశారు.